160 సంవత్సరాల పురపాలక చరిత్ర కలిగిన కాకినాడ నగరం అభివృద్ధికి తావు లేకుండా తయారు కావడానికి గల ప్రధాన కారణం జిల్లా కేంద్రాన్ని విస్తరించే ప్రణాళికను 4 దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరించడమేనని పౌర సమీక్షా సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం మేవా ఫంక్షన్ హాల్లో కాకినాడ నగర ప్రగతికి ఎదురవుతున్న పెను సవాళ్లు అధిగమించాల్సిన ఆవశ్యకతపై సమీక్షా సమావేశం మహమ్మద్ హలీం అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని పౌర సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు నిర్వహించారు. 100 కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు ఎన్ని వచ్చినా నగర విస్తీర్ణం పెంచకపోవడం వలన జనాభాకు తగిన పౌర సేవల ప్రయోజనాలు ప్రగతి పదం దక్కడం లేదని అన్నారు. ఏళ్ల తరబడి తరచుగా స్థానిక ఎన్నికలు జరగకపోవడం వలన జనాభా ప్రాతిపదికగా వచ్చే కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు రావడం లేదని అన్నారు. డంపింగ్ యార్డులు నగరం బయటకు తీసుకువెళ్లకపోవడం వల్ల మురికివాడలు తగ్గడం లేదని అన్నారు. ఆదాయ వనరులు పెంచే ప్రణాళిక కరువైందని అన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధుల, మేధావుల, పూర్వ ప్రజా ప్రతివాదుల అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి, కలెక్టర్కు పౌర సమీక్షపై లేఖాపూర్వకంగా నివేదిక అందజేస్తామని పెద్దంశెట్టి రామకృష్ణారావు తెలిపారు. వాట్సాప్ ద్వారా 53 మంది ప్రముఖులు సూచనలు తెలిపారని అన్నారు. సమావేశంలో కెవి ప్రసాదరావు, ఏపీజే వీను, ఎంకే షబ్బీర్ షేక్ అల్లావుద్దీన్, బుద్ధరాజు, సత్యనారాయణరాజు, కోల ఎల్లారావు, తొమ్మలపల్లి వాసు, టి రాజా, బొబ్బిల్ రాజేశ్వరరావు, జాన్ మోజెస్, పండు తదితరులు సమీక్ష జరిపారు. అక్టోబర్ 13న రెండవ మంగళవారం నాడు రాగంపేటలోని అఫతాలా మీటింగ్ హాల్లో గ్రీవెన్స్ చైతన్యం అంశంపై సమావేశం జరుగుతుందని అన్నారు. ఈ కాకినాడ నగరం విస్తీర్ణం పెరగకపోవడం వల్ల నిధుల దుర్వినియోగం తప్ప ప్రజా ప్రయోజనం, పౌర సౌకర్యాల కల్పన కూడా ఎక్కడ కూడా పెరగడం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు గ్రేటర్ దశ కల్పించే చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ సమావేశంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కలవట్లు కానీ, ముంపు నీరు కానీ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కానీ, ఈ సమస్తమైనటువంటి పౌర సౌకర్యాలన్నింటికీ కూడా అవసరమైనటువంటిది ఈ గ్రేటర్ దిశ ఉంటే తప్ప ఈ కాకినాడ నగరం కానీ, ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలు కానీ బాగుపడేటువంటి అవకాశాలు రావు. అదేవిధంగా ఎన్నికలు మీరు రాబోయేటువంటి కాలంలో జనాభా గణన, కులగణన పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచనలో ప్రతి జిల్లా కేంద్రంలో గ్రామాలను కలుపుకుంటూ గ్రేటర్ దిశగా ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినప్పటికీ కానీ ఇప్పటికే 3 ఏళ్ల కాలంగా కాకినాడకి ఎన్నికలు లేవు, పాలకవర్గం లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, గత జిల్లా కలెక్టర్ గారు ముద్దాడ రవిచంద్ర గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ ఛాంబర్ కార్యదర్శిగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి హయాంలో ఇక్కడ ప్రత్యేక అఖిలపక్షాన్ని ఎట్లాగైతే నిర్వహించారో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ గారు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మాజీ ప్రజాప్రతినిధులు, మేధావులు అందరితోటి కూడా కాకినాడ నగరపాలక సంస్థలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం ద్వారా ఈ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారు స్వయంగా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయాలనేటువంటిది ఈ యొక్క సమావేశం యొక్క తీర్మానము. ఆ విధంగా ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, జవహర్లాల్ గారి చేతుల మీదుగా ఈ వినతి పత్రాన్ని వారికి అందజేయడం జరుగుతుంది. తదుపరి సమావేశం అక్టోబర్ నెల 2వ మంగళవారం నాడు రాగంపేటలో ఉన్నటువంటి అక్కడ మీటింగ్ హాల్లో ఈ యొక్క పౌర సమావేశం గ్రీవెన్స్ని ఎట్లా వినియోగించుకోవాలి, గ్రీవెన్స్కి ఫిర్యాదులు ఎట్లా చేయాలి, గ్రీవెన్స్కి ఫిర్యాదులు చేయాలి అంటే ఏ రకమైనటువంటి చైతన్యం ఉండాలనేటువంటిది ప్రత్యేకమైన సమావేశాన్ని పౌర సంఘం నిర్వహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని పౌర సంఘం కోరుతుంది. మీ అందరికీ తెలియపరిచేటువంటి మెసేజ్ని మరింత మందికి అందజేయడం ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యి జయప్రదం చేయడం ద్వారా ఈ యొక్క నగర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముఖ్యంగా యువకులందరినీ కూడా స్వాగతిస్తున్నాం. కాకినాడ సమస్యలపైన, కాకినాడ పౌర సమస్యలపైన స్పందించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రాబోయే కాలంలో ఇటువంటి పౌర సమస్యలపైన పౌర సమాజం స్పందించాలి. లేకపోతే సమాజం నిర్వీర్యమైపోయి ప్రజా సమస్యలన్నీ కూడా పెట్టిరిగిపోయి పెరిగిపోయి ఇబ్బంది ఎదుర్కొంటాం. మనం రాబోయే కాలంలో ఈ పౌర సమస్యలపైన ఈ పౌర సంఘం జరిగినటువంటి అనేక కార్యక్రమాలకి పౌర సంఘం, పౌర సమాజం, పౌరులు, యువకులు అందరూ కూడా స్పందించి సహకరించి వీటి తోడవి అనేక సమస్య పరిష్కారం అవుతాయి. అందుకని ఇది నాంది మాత్రమే కాదు, అనేక కాలమట్టి జరుగుతూ ఉంది, రాబోయే కాలంలో జరుగుతూ ఉంటుంది. కాకినాడ సమాజం దీంట్లో భాగస్వామికి అయ్యి ఓ మంచి సమాజాన్ని, ఓ మంచి కాకినాడని, ఓ సౌభాగ్య కాకినాడని నిర్మించుకుందాం. రమణి కదివేరు వ్యవస్థగా కోరుతూ ఈ సమావేశాన్ని జయప్రదించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మా ఆర్గనైజేషన్లో ఒక 45 మంది సభ్యులు ఉన్నారు. మాది రాజకీయేతర, మతేతర సంస్థ. శాంతి, న్యాయం కోసం పాటుపడే సామాజిక సంస్థ ఉంది. అదే మన రమణరాజు గారు కూడా అదే పౌర సంఘంలో ఏవైతే పనులు చేస్తున్నారో
మేము కూడా అదే రకంగా పనులు చేస్తుంటాము. ఈయనంత చేయలేకపోతున్నాము. ఇంకేదైనా పట్టుదల లక్ష్యంతో మరి ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఆయన ఇలాగే ఫీల్డ్లో ఉన్నారు. అలాగే నాది రామకృష్ణారావుపేట జెండా వీధిలో ఉండేవాడిని నేను. ఇప్పుడైతే రమణపేట వచ్చేసాను. అక్కడ ఉన్నప్పుడు అక్కడ రోడ్లు లేక ఒకసారి వర్షాలు పడినప్పుడు చాలా మోకాలు వరకు నీళ్ళు వచ్చేస్తే ఆ వార్డు కార్పొరేటర్ పట్టించుకోకపోతే సార్కి నేను మెసేజ్ పెట్టాను, అలాగే ఫొటోస్ పెట్టి వెంటనే దాన్ని స్పందించి ఆయన ఆ ఏరియాకి వచ్చి ఆ నీళ్ళలో నిలబడి మీడియా వాళ్ళని పిలిపించి